ఉదయకాలం బైబిల్ నేర్చుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 4వ మాట, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. తాగుబోతులను పక్కన పెడదాం, దొంగతనం చేసే వాళ్ళని పక్కన పెడదాం, వ్యభిచరించే వాళ్ళని పక్కన పెడదాం, సిగరెట్ తాగేవాళ్ళు, సినిమాలకు వెళ్ళే వాళ్ళని పక్కన పెడదాం. మందిరంలో ఉన్న మనం నేర్చుకుందాం. మనతో దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞని అతిక్రమమే పాపము. ఎన్నిసార్లు ఆజ్ఞని అతిక్రమించాము, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, ఎన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి రాకుండా మానేశాము, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపుకున్నాము. ఆజ్ఞని అతిక్రమమే పాపము. ఇంకోటి ఏందో చెప్పన పాపము, ఇంకోటి కూడా చూద్దామా? 1 సమూయేలు 12:23 చూడండి. నా మట్టుకు మానుట వలన దేవునికి విరోధముగా పాపము చేసినవాడు. మనం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన. మీకు అర్థమవుతుందో లేదో? పాపమును కొట్టివేయాలి. మనం ప్రార్థన చేయటం లేదు. బైబిల్లో కీర్తన 55వ కీర్తన 17వ వచనం చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు, అంటే ఈయన పనెంత ఏంది? మొదటి స్థానం వేస్తున్నాడు. యేసు ప్రభువు వారు సిలువేయబడ్డాడంటే నీ పాపము కొట్టివేయబడాలి. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. పాపం అంటే ప్రార్థన చేయకపోవటమే. ప్రియులారా, దావీదు ఏం చేస్తున్నాడండి? సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయము. అసలు మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? యెషయా గారు వచ్చి చెప్పినప్పుడు అతని మాట తీసుకొని ఆ గొర్రెలను వేరే వారికి అప్పగిచ్చి అతగాడు వెళ్తాడు. స్తోత్రం. ఇప్పుడు దావీదుకి విజయం కలిగిందా లేదా? స్తోత్ర స్తోత్ర. దేవుడు మనకి ఈ నెలలో శ్రమల కాలం పక్కన పెడదాం, సిలువ ధ్యానాలు పక్కన పెడదాం. రక్షింపబడ్డాం, సిలువతో యేసు రక్తం కార్చాడు. దాని ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే పాపం కొట్టివేయబడింది, ఆజ్ఞ అతిక్రమం పోయింది, ప్రార్థన లోపం పోయింది. ఇప్పుడు ప్రార్థనా పరులు, ప్రజల ప్రార్థనా పరులు. మన సంఘంలో మైక్ ఇవ్వటానికి భయంగా ఉంది, బాక్సులు పగిలిపోతుంది. ఇప్పుడు మైక్ తీసుకుంటే చూడండి ప్రార్థన ఎలా చేస్తున్నారు వాళ్ళు. పాపం కొట్టివేయబడింది, జయం, విజయం. మన సంఘములో ఎదుగుదల ఉంది, మన సంఘములో అభివృద్ధి ఉంది. దేవుని వాక్యములో చూస్తున్నాం కదా, విజయం, దావీదుకి విజయం. మనం విజయం పొందాం. ఈ నెల 3వ మాసం 1వ తారీఖున అపజయములో ఉన్నావు, పడిపోయి ఉన్నావు, నలిగి ఉన్నావు, కృంగి ఉన్నావు. మిత్రమా, ప్రాంత నివాసులారా, ఎక్కడ ఏ స్థలములో పడకల మీద నుండి మీరు మాటలు వింటూ ఉన్నారేమో, వ్యాపారముల అపజయమేమో, ఉద్యోగముల అపజయమేమో, రేపు రాయబోతున్న పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతాం, అపజయం అనే ఆలోచన కలిగి ఉన్నారేమో. నా దేవుడు ఈ సిలువ ధ్యానాల్లో, సిలువ మరణములో ఆయన మనకు పాపమును కొట్టివేసి విజయాన్ని కలుగు చేస్తాడు. స్తోత్ర. ఏదో 3వ నెలలో మనం ఒక విజయాన్ని పొందబోతున్నాం. మనము విజయం పొందుతాం, జయం మనకు కలుగుతుంది. ప్రజల స్తోత్రం, హల్లెలూయా. విజయం పొందుకున్నాం, ఖచ్చితంగా విజయం పొందాం. ఆమేన్ చెప్పండి. ఒకసారి విశ్వాసంగా కళ్ళు మూసుకొని తలల పైకెత్తి, మీ చేయి పైదాకా కాకపోయినా కొంచెం అలాగెత్తి ఒక్కసారి మనసులో చేసుకోండి ప్రార్థన. సేవకుడు అన్నాడు కదా, సిలువ మరణం ద్వారా పాపం కొట్టివేయబడింది. నేను అపజయములో ఉన్నాను ప్రభువా, 3వ నెలలో ఒక విజయం పొందాలి, జయం పొందాలి, అప్పులో పొందాలి, ఇల్లు కట్టే విషయంలో పొందాలి, భార్య భర్తలుగా మేము పొందాలి, పిల్లలుగా పొందాలి, సమాజంలో పొందాలి, ప్రమోషన్లో పొందాలి. అడగండి దేవుణ్ణి. హో రాకాశ బాబా తరీగ్లో రకందరి మానవ విజయం. పాపము కొట్టివేయబడి సిలువలో విజయం పొంది ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం, స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. అంటే విజయం పొందామా ఇప్పుడు మనం? ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. విజయం పొందామని తక్కువగా చెప్పుకోబోకండి, విజయం వచ్చిందని అనాలోచనతో చెప్పుకోబోకండి. విజయము ఎవరికి ఇస్తాడు తెలుసా దేవుడు? చూడండి, కీర్తన 144వ కీర్తన
10వ వచనం చూడండి, అద్భుతమైన మాట. నీవే రాజులకు విజయము దయచేవాడు. ఆమేన్ చెప్పండి. నీవే అంటే యేసు ప్రభువారు, నీవే అంటే దేవుడు, నీవే అంటే దేవుని వాక్యం, నీవే రాజులకు విజయం అంటే ఇప్పుడు మనం ఎవరమంటే రాజులం. రాజులకు రాజ్యం మీద జయం కలుగుతుంది, రాజులకు శత్రువు మీద జయం కలుగుతుంది, రాజులకు వెండి బంగారాలు జయం పొంది స్వాధీనం చేసుకుంటారు, రాజులు భూములను స్వాధీనం చేసుకుంటారు, రాజులు ఇతర మనుషులను స్వాధీనం చేసుకుంటారు. మీరు ఇతర ఘనమైన కార్యాలను స్వాధీనపరుచుకొందురుగాక, స్వాధీనమవునుగాక దేవుని వాక్యములో అంటున్నాడు. సిలువలో పాపమును కొట్టివేసి మనకు ఆయన విజయాన్ని కలుగు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ప్రియులని దీవి ఆశీర్వది. సన్నిధిలో సిలువలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి మీరు మాట్లాడారు. పాపము కొట్టివేసి విజయాన్ని అనుగ్రహిస్తారు. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను, కుటుంబాలను దీవి అంగీకరి పాదముల దగ్గర బలపరిచి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరిగిమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ సంపూర్ణ అపవాది గెలికి నాశములైము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.